ఖచ్చితంగా ఎలాగైనా దీన్ని ఈ రోజు కొయ్యాలి. ఎలాగోలా నేను అనుకున్నది సాధించాను. నేను ఇంకా కొన్ని క్షణాల్లో మిమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోతాను. ఇదే నా జీవితంలో ఆఖరి క్షణాలు అని అనుకుంటున్నాను. తనకి ఆరోగ్యం బాగోలేదు. ఏమైంది మీకు? ఇప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి, త్వరగా చెప్పండి. నువ్వు అనుకున్నంత పెద్ద విషయం కాదు. తనకి అసలు ఏం కాదు. నా దగ్గర డ్రాగన్ ఫ్రూట్ ఉంది. అయితే ఇప్పుడేంటి? ఎందుకు దీన్ని తీసుకొచ్చావు? ఇక్కడ ఏంటో చూసావుగా, వాళ్ళ కొంట్లో బాగలేదు. ఇప్పుడు దీన్ని తీసుకొచ్చావు ఎందుకు? నీకు అసలు ఎంత ధైర్యం? వాళ్ళే పాపం ప్రాణాలని గుప్పట్లో పెట్టుకుని ఉంటే చూస్తూ బాధపడుతున్నావు. నాకు ఊపిరాడటం లేదు. నా డ్రాగన్ ఫ్రూట్ ని చూడండి. ఎవరి సహాయం లేకుండా నేను ఈ డ్రాగన్ ఫ్రూట్ ని కొయ్యగలిగాను. ఓ సారీ, మాకు కాస్త పని ఉంది. మళ్ళీ కలుసుకుందాం, వెళ్ళొస్తాం. ఈ డ్రాగన్ ఫ్రూట్ ని చూడండి. దీన్ని నేను మాత్రమే చెట్టు మీదకి ఎక్కి అందరూ ఇలా చూడండి. ఇప్పుడు నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు? ఏదో ఒక పండు తీసుకొచ్చాడు. అవును, దీన్ని చూపించడానికి వచ్చాను. లేదు లేదు లేదు, నాకు ఆరోగ్యం బాగాలేదు. బహుశా నీకు జలుబు చేస్తుంటుందేమో. ఈ సీజన్ లో ఇదంతా మామూలే. అంతేకాకుండా నా ముక్కు కూడా సమస్యగా ఉంది. ముక్కు దిబ్బడి ఎక్కువగా ఉంది, మాటలు రావడం లేదు. అంతేకాకుండా ముఖ్యంగా దేన్ని వాసన చూడలేకపోతున్నాను. నా ఒళ్ళు కూడా చాలా చాలా వేడిగా ఉంది. ఓ, నీ ఒళ్ళు వేడిగా ఉందా? అలా అయితే నేను వెంటనే చెక్ చేయాలి. నాకు తెలిసి నీకు బాగా జ్వరం వచ్చి ఉంటుంది. ఏంటి జ్వరమా? దగ్గుంది, జలుబుంది, అలాగే ముక్కులు కూడా మూసుకుపోయాయి. చెమటలు పడుతున్నాయి. ఇది ఖచ్చితంగా ట్రాపికల్ ఫీవరే. నిన్ను నేను వెంటనే నయం చేయాలి. అంటే ట్రాపికల్ ఫీవర్ అంటే చాలా ఆపదైనదా? అలా అని ఏం చెప్పలేం. అందుకని మనం దాన్ని తేలిగ్గా వదిలేయకూడదు. ఎలాగైనా సరే మనం దీన్ని వెంటనే నయం చేయాలి. ఒక్క నిమిషం, అలాంటిదేమీ లేదు. నా ఆరోగ్యం బాగానే ఉంది. అవును, నా పండు ఎక్కడా? నేను చెప్తున్నాను కదా, ఇది చాలా ప్రమాదకరమైంది. మనం వెంటనే ఆ కొండ వైపు వెళ్ళి దీనికి మందులు తీసుకురావాలి. అదే ఆ చెట్టు దగ్గరది. ఏంటి, పూపిన్ మౌంటైన్ దగ్గరికి వెళ్ళాలా? అంటే ఏ ప్రాణులు జీవించని ఆ కొండ ప్రాంతమా? అది చాలా ప్రమాదం కదా. ఆటలాడుతున్నావా ఏంటి? ఇలా కష్టపడి చేస్తేనే నిన్ను నయం చేయగలం. సరే వెళ్దాం, పదండి. నేను ఒక ఐడియా చెప్పనా? నేను ఇక్కడే ఉంటాను, మీరు నేను లేకుండానే వెళ్ళొచ్చేయండి. ఎందుకంటే నాకు చాలా నీరసంగా ఉంది. ఇక్కడే ఒంటరిగా నువ్వు మాత్రం ఎలా ఉంటావు? నువ్వు మాతో పాటు రావచ్చుగా, మేము చూసుకుంటాం. మాస్టర్ 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 నా ముక్కు పుట్టాలు పూర్తిగా మూసుకుపోయాయి. నువ్వు రావటం కూడా నాకు తెలియలేదు. మీకు ఎలా నయం చేయాలో నాకు బాగా తెలుసు మాస్టర్. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. కాస్త దగ్గరకు వచ్చి మాట్లాడు, చెవులు పనిచేయడం లేదు. మీ శత్రువు స్నేహితుడికి ఇదే ప్రాబ్లమే. తనకి నయం చేయడానికి వెళ్తున్నారు. బల్లు మౌగ్లీ తన స్నేహితుడికి నయం చేయడానికి కొండ మీదకి వెళ్తున్నారు. మీరు వాళ్ళని అనుసరిస్తే మీకు కూడా మంచి మందు దొరుకుతుంది. ఏమిటి నువ్వు చెప్పేది నిజమా? అయితే ఒకే దెబ్బకి 2 పిట్టలు. మీరేం నాకు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు. నేను వస్తాను, ఆగండి. నేను పట్టుకున్నాను. నేను ఊరికే చెప్పాను. నాకు ఆరోగ్యం బాగానే ఉంది, నన్ను వదిలేయండి. ఏదో నోరు జారి అలా అనేశాను. అనవసరంగా కష్టాల్ని కొని తెచ్చుకున్నట్టు అయింది. ఇలా చూడు, నువ్వు భయానికి జ్వరం లేదని చెప్పమాక. నీ ఒళ్ళు కాలిపోతుంది. మనం దీన్ని నిర్లక్ష్యం చేయకూడదు. పదండి. అవునవును, నేను అబద్ధం చెప్పలేదు. నాకు ఆరోగ్యం బాగలేదు, నిజంగా ఫీవరే. నువ్వు దేనికి భయపడకు ట్రిక్కీ. ఫీవర్ ఉన్నందువల్లే నీకలా ఉంది. ఇదేవి ఎక్కువసేపు పట్టదు. మనం చాలా త్వరగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. త్వరగా రండి బాస్, వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. రండి, మనం వెంటనే వెళ్తేనే వాళ్ళు ఏం చేస్తున్నారో మనకు తెలుస్తుంది.
బాస్ మీరు భయపడడం చూస్తుంటే ఏదో చిన్న పిల్లిలా ఉన్నారు బాస్. నిజం. నేను మందు సిద్ధం చేశాను. దీని వాసన చాలా అద్భుతంగా ఉంది. ఆరోగ్యం బాగున్న వాళ్ళు దీన్ని తింటే ఏమవుతుందో నేను చెప్పలేను. అలాగా అయితే నాకు ఆరోగ్యం బాగా అయింది. ఏంటి ఇంత మట్టగా ఉంది? ఇది ఈ దొద్దు బల్లు బుల్లెన్ సర్చ్ చేయాలనుకుంటే ఇలా జరుగుతోంది. వాడు ఎంత బాధపడుతున్నాడో చూడు. నిప్పు తీసుకొచ్చి నోట్లో ఆ వేసినట్టుగా మందు ఉంది. ఇప్పుడే పనిచేయడం మొదలు పెట్టింది. ఎవరు భయపడకండి. బాగున్న నన్ను ఇలా చేశారేంటి? బాగా ఉన్న నన్ను ఇలా చేశారేంటి? నేను భరించలేకపోతున్నాను. నా వల్ల కావడం లేదు. మనం ఇంటికి వెళ్దాం. రెక్కికి ఒంట్లో బాగాలేదు సరేనా? అందుకని ఈ మందు పనిచేసేంత వరకు మనం ఇక్కడే ఉండాలి. మౌగ్లీ చెప్పింది నిజమే. నువ్వేదో మందులో తప్పు చేసావు. నా వల్ల ఎలాంటి తప్పు జరగదు. సరే నేను చెప్పేది నమ్మరు కదా, మీరే వచ్చి చూడండి. ఏం జరగాలో అదే జరుగుతుంది. ఇదిగో ఇక్కడే ఆ మందు ఉంది చూడండి బాస్. ఏమిట్రా ఇది ఇంత చండాలంగా ఉంది? కానీ ఇది తిన్నాక నా గొంతు కొంచెం బాగైనట్టు అనిపిస్తోంది. అలాగే నా ముక్కు దెబ్బడు కూడా తగ్గిపోయింది. ఇక ఇప్పుడు నా విరోధిని తేలిగ్గా పట్టుకుంటాను. మీకు మాత్రమే కాదు బాస్, నాకు కూడా తన సొంతమే. ఏంటిది? ఈ వేడి తట్టుకోలేకపోతున్నాను. నా వల్ల కావడం లేదు బాస్. నువ్వు పెద్ద తప్పు చేసావు బల్లు. నువ్వేం బాధపడకు, నువ్వు బాగైపోతావు. ఆరోగ్యం ఏమీ బాగలేదు. దగ్గు జలుబు దాంతో పాటు ఫీవర్ కూడా వచ్చిందంటే అది ఖచ్చితంగా ట్రాపికల్ ఫీవర్ అయి ఉంటుంది. నాకు ఆ విషయం బాగా తెలుసు. అందుకని ఈ మూలికల మందు వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. నేను చెప్పేది అర్థం చేసుకోండి. కానీ మంచి విషయాలు ఎప్పుడు మంచిగా ఉండడం లేదే. అయితే మన తర్వాత ఏం చేయాలంటే ఐలాండ్ లో ఉన్న బిట్టర్ లెమన్స్ తీసుకురావాలి. అది కొండ ప్రదేశానికంటే చాలా ఆపదైన చోటు. ఇంకా అక్కడ మనుషులు చాలా మంది ఉంటారు. నేను అలాంటి చోటికి ఖచ్చితంగా రానే రాను. ఇలా చూడండి, నా ఆరోగ్యం ఇప్పుడు బాగైపోయింది. నేను బాగానే ఉన్నాను. త్వరగా రా. ఇప్పుడు మీలాగే నా ఆరోగ్యం కూడా బాగాలేదు. త్వరగా రా. మౌగ్లీ ఈసారి తప్పించుకోవడానికి వీల్లేదు. ఒక్క నిమిషం. ఇకపై ఇక్కడి నుంచి నేను ఎక్కడికి రాలేను. దయచేసి నన్ను వదిలేయండి. ఏ మూలికలు కూడా నన్ను బాగు చేయలేవనుకుంటాను. నన్ను వదిలేయండి. ఆ ఫీవర్ వల్లే నీకెలా అంత అవుతోంది. ఫీవర్ లేని వాళ్ళు దాన్ని తింటే వాళ్ళకి ఏదో ఒకటి అవుతుందని బల్లు అప్పుడే చెప్పాడుగా. నాకు నీ మీదే అనుమానంగా ఉంది. అవును, కానీ కాదు. నాకు నిజంగానే ఒంట్లో బాగోలేదు. వావ్, ఇదే మీరు చెప్పిన ఐలాండా? ఇది నిజంగానే అద్భుతంగా ఉంది. నేనిప్పుడు పూర్తిగా కోలుకున్నాను. నీ మందుకి కృతజ్ఞతలు చెప్పాలి. నాకు ఆకలి దంచేస్తోంది. నాకు భలే ఆహారం దొరికింది. ఈ నరుడు ఇప్పుడు నాకు ఆహారం కాబోతున్నాడు. మనుషులు వస్తున్నట్టున్నారు. దీనంతటికి కారణం నేనే అబద్ధం చెప్పాను. నన్ను క్షమించండి. అయితే నీ ఒళ్ళు బానే ఉందన్నమాట. ఎందుకలా చేసావు? ఒంట్లో బాగున్నప్పుడు నువ్వు దాన్ని తిన్నావు కాబట్టి నీ ఒళ్ళు ఇలా తయారైంది. అయితే దాన్ని సరిచేయాలంటే ఏంటి దారి? నాకు ఇప్పుడే గుర్తొస్తోంది. ఇది చాలా మంచి ఐడియా. ఏదో తెలియక తిన్నాను. చాలా కష్టంగా ఉంది. ఇది అసలు ఏం బాగలేదు, కానీ పర్వాలేదు అనుకుంటాను. ఇప్పుడు నేను బాగయ్యాను. ఇప్పుడు నువ్వు నాకు ఆహారం కాబోతున్నావు మోగ్లీ. ఈ అవకాశాన్ని నేను అస్సలు జార విడుచుకోను. అవును బాస్, నాకు కూడా ఒక వాటా కావాలి. బల్లు, బకీరా, లేవండి. ఇక నా నుంచి నువ్వు తప్పించుకోలేవు. నేను వస్తున్నాను, ఆగండి మాస్టర్. ఇకపై నేను ఎటువంటి అబద్ధం చెప్పనని ప్రామిస్ చేస్తున్నాను. నేను చెప్పింది ఎవరు వినలేదు. అందుకే ఒంట్లో బాగాలేదని చెప్తే మీరు నన్ను బాగా చూసుకుంటారనుకున్నాను. బంగారులో ఉన్న నా ఆరోగ్యాన్ని తిరిగి నాశనం చేసేశారే.